అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 49వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. నలుగురు ప్రదక్షిణ చేసి 9వ రోజు పూజ కంప్లీట్ చేస్తారు. రానా, నానమ్మ, తాతయ్య, వల్లి, నానమ్మ, తాతయ్య, ఇక శర్మ గారు కాశీ యాత్రని కంప్లీట్ చేసుకొని వస్తారు. వాళ్ళకి జరిగినవి మొత్తం తెలుసు. ఇక మార్నింగ్నే అందరూ కూడా స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు. వాళ్ళతో పాటు మధు, రహి కూడా వస్తారు. ఈ 9 days లో మధు, రహి మధ్య బంధం కూడా బలపడింది. విశ్వ గురించి మాత్రం మధుకి రహి చెప్పలేదు. అను గారు, మను గారు, వేద్, సంజు, శక్తి, వీణ, వినీత్ గారు, వస్త గారు, అభినవ్ గారు, అభిదీప్ గారు, మాలతి గారు అందరూ కూడా వచ్చేస్తారు. రానా వాళ్ళు ప్రదక్షిణ అయ్యి దీపానికి దండం పెట్టుకొని వెనుకకి తిరిగేసరికి అందరూ అలాగే ఉంటారు. వల్లి ఏడుస్తూ అను గారిని హత్తుకుంటుంది. ఏమైంది మా అంటే, రానా వల్లి భుజం చోటు చేసి కళ్ళతోనే నైట్ జరిగింది చెప్పొద్దని సైగ చేసి, మిమ్మల్ని మిస్ అయింది అత్తయ్య అంతే అని అంటే, మేము వచ్చేసాం గాని వల్లిని హత్తుకుంటుంది. వస్త గారు రానా చెంప పైన చెయ్యేసి ఎలా ఉన్నావు కన్నా అని అంటే, వస్త గారి హత్తుకొని బాగున్నానమ్మా అంటాడు. వస్త గారు రంజిత్ వైపు చూస్తే రంజిత్ కూడా వస్తాడు. రంజిత్ కూడా వస్త గారిని పట్టుకుంటే ఇద్దరు కొడుకుల్ని హత్తుకొని ఎమోషనల్ అవుతుంది. తల్లి మనసు కదా, బిడ్డల స్పర్శకి తల్లి మనసు ఆనందంతో కంటతడి పెడుతుంది. వాళ్ళు ముగ్గురిని చూసి రేపు ఈ టైంకి రానా గారు కూడా మీ కొడుకే అని తెలుస్తుంది అత్తయ్య. అప్పుడు మీరు పడే సంతోషం అంతా ఇంత కాదు. అందరూ గుడిలోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళని ఫినిష్ చేశాడని తెలిసి మిమ్మల్ని వదలనని అనుకుంటాడు అనంతగాడు. ఇంకా జాను గుర్తున్నాడా, సైంటిస్ట్ గాడు. రంజిత్కి ఇంజెక్షన్ రెడీ చేసింది వాడే, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు గుడిలో ఉన్న మనీ గురించి వాడికి మాత్రమే తెలుసు. ఆ మనీని దక్కించుకోవాలని అనుకుంటాడు. అనంతగాడికి ఆ మనీ గురించి ఏమీ తెలియదు. వాడికి మధు కావాలి, ఇంకా వాళ్ళ నాన్నని చంపిన రానా కావాలి. సో అనంతగాడిని కాంటాక్ట్ అయ్యి రానా వాళ్ళ గుడిలో ఉన్నారని తెలుసుకొని రంజిత్ని వల్లిని తీసుకొని రమ్మని చెప్పారు. ఆ గుడిలో ఉన్న స్వామి వాళ్ళని రక్షించేవాడు, కానీ వాళ్ళ ప్రాణాలు వేరే వాళ్ళ చేతిలో పోతుంటే చూస్తాడా? లేదు కదా. రానా రంజిత్కి ఏమీ కాకుండా కాపాడాడు. పోరాడింది రానా రంజిత్నే, కానీ వాళ్ళకి దైవబలం కూడా తోడయింది. అలా రాత్రి అయిపోయింది. ఆ రాత్రి పెద్దవాళ్ళు అంటే తాతయ్యలు, నాన్నమ్మలు వెళ్లారు. ఇక మిడిల్ ఏజ్ బ్యాచ్, కుర్ర బ్యాచ్ అందరూ గుడిలోనే ఉన్నారు. వల్లి మాత్రం కళ్ళు మూసుకుని ఆ మణికంఠని మనసులోనే ధ్యానిస్తోంది. ఇక అందరూ మౌనంగానే ఉన్నారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. వల్లి తన కుటుంబం కోసం చేసిన దీక్ష సంపూర్ణంగా పూర్తవుతుంది. మార్నింగ్ అంగరంగ వైభవంగా మణికంఠ ఆలయంలో పూజలు, భజనలు, అభిషేకాలు, అన్న సంతర్పణ అన్నీ జరుగుతాయి. ఆ కాండం అఖండ జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంటుంది. వసుంధర గారికి విషయం చెప్పాలనుకుంది, కానీ రానా ఈవినింగ్ చెప్దామని అంటాడు. అంటే అందరూ ఈ రాత్రి ఇక ఇంటికి వెళ్తారన్నమాట. అలా ఈవినింగ్ వరకు గుడిలో పూజలు, వస్త్రదానాలు అన్నీ అయిపోయాక ఇంకా వెలుగుతున్న అఖండంని చూసి అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే రానా అందరితో రేపు మార్నింగ్ మణికంఠ ఆలయంలో మధుకి, రహికి పెళ్లి అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వల్లి మధుని హక్ చేసుకుని కంగ్రాట్స్ మధు గారు అంటే, థ్యాంక్స్ వల్లి అని అంటుంది. అలా నైట్ డిన్నర్ కూడా చేస్తారు. రానా వస్త గారికి విషయం చెప్పుకుని డిలే చేస్తున్నాడు. వల్లిని చెప్పనివ్వడం లేదు. ఆ రోజు రాత్రి అన్ని జంటలు వాళ్ళ రూమ్లోకి వెళ్ళాయి. రానా, వల్లి, రంజిత్, వింద ఈ 9 రోజులు దూరంగానే ఉన్నారు కదా, మరి ఈ రోజు వాళ్ళ తనువులు కలిసే క్షణం. వల్లి పైకి వెళ్తుంది రానాకి పాలు తీసుకొని. రానా బాల్కనీలో ఉండి వెయిట్ చేస్తుంటాడు వల్లి కోసం. 9 రాత్రులు పాపం దూరంగా ఉన్నాడు కదా. వల్లిని గట్టిగా హత్తుకోలేదు కూడా. వల్లి రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి ఎక్కడున్నారా అని చూస్తే రానా బాల్కనీలో కనిపిస్తాడు. వల్లి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి రానా దగ్గరికి వెళ్ళి రానాని వెనక నుంచి హత్తుకొని వీపుపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని అంటుంది. రానా వెనక్కి తిరిగి గట్టిగా హక్ చేసుకుని హత్తుకుంటాడు వల్లిని. వల్లి తలెత్తి చూసి ఐ లవ్ యూ రానా గారు అంటున్న తన పెదవుల్ని లాక్ చేసి వల్లిని చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ పై చేర్చి లైట్స్ ఆఫ్ చేస్తాడు. 9 రోజులు వల్లిని మిస్ అయినా వల్లి టచ్ని ఎంతగా మిస్ అయ్యాడో ముద్దులో చూపిస్తూ ఉంటే అతడి ప్రేమకి ముడిసిపోతుంది. వల్లి పెదవుల్ని వదిలి ఈ రోజు ఓకే కదా అంటే అని అంటుంది. థ్యాంక్స్ అని వల్లిని కిందకు చేర్చి ఇద్దరి మధ్య ఉన్న వాటిని దూరం చేసి అతడు ఆమెను ఎంత మిస్ అయ్యాడో అతడు చేసే పనులే చెప్తున్నాయి. వల్లి అనువనువును ముద్దులు పెడుతూ వల్లి చేతుల్ని అతడి చేతుల్లో బంధించి ఆమె పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ఆ రాత్రి ఇద్దరి తనువుల మధ్య ఒక రసమైన యుద్ధమే జరిగింది. వల్లి తీసుకొచ్చిన పాలు పట్టించుకోకుండా ఆమె
అదరాలలో మధురాన్ని రుచి చూస్తూ వల్లి అందాలను దోచేస్తూ ఆమెలో పూర్తిగా కలిసి ఆమెను మరోసారి అని అనిపించేలా అలా తెల్లవారుజాము వరకు వల్లిని వదలకుండా రానా అతడి ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున 4 అవుతుండగా అప్పుడు వల్లి మీద నుంచి లేచి పక్కకు జరిగి వల్లిని హత్తుకొని సారీ బంగారం అని ముద్దు పెట్టి వల్లిని గుండెల మీదకి తెచ్చుకొని ఇద్దరికి దుప్పటి కప్పి నిద్రలోకి వెళ్ళిపోతారు. రంజిత్ బెడ్పై కూర్చొని విందా కోసం ఎదురు చూస్తుంటాడు. విందా లోపలికి వచ్చి మెడిసిన్ తీసి రంజిత్కి ఇచ్చి వాటర్ ఇచ్చి వేసుకో అంటే విందా చేయి పట్టుకొని లాక్కొని చాలా మిస్ అయ్యాను అంటే మెడిసిన్ వేసుకో కన్నా అని వాటర్ ఇస్తే మెడిసిన్ వేసుకుంటాడు. విందా నేను డ్రెస్ చేంజ్ మార్చుకుంటా కన్నా చీర చాలా బరువుగా ఉంది అంటే విందా చేయి పట్టుకొని మీదకు లాక్కొని మార్చుకోవాల్సిన అవసరం లేదు బేబీ డాల్ ఈ రోజు అని విందాని గట్టిగా హత్తుకొని తలలోని మల్లెపూలని స్మెల్ చేస్తూ మత్తెక్కించే మల్లెలు పెట్టుకొని ఇలా దూరం అంటే విందాకి తిరిగి ఈ రోజు నిన్ను దూరంగా ఏం ఉండమని చెప్పాను కన్నా అని రంజిత్ని హత్తుకొని భయంగా ఉంది అంటుంది. బేబీ డాల్ ఏం భయపడకు అంతా సర్దుకుంటుంది ఓకేనా అని బేబీ డాల్ అసలు టైం వేస్ట్ చేయాలని లేదు అని విందాని పట్టుకొని వెనకకి పడిపోతాడు. విందాని కిందకు చేర్చి విందా పైకి చేరి విందా బరువుగా ఫీల్ అవుతున్న ఆమె అందాలను దాచే వలవలని దూరం చేసి ఇద్దరి మధ్య ఏ అడ్డు లేకుండా చేసి విందాని అతని బిగి కౌగిలిలో బంధించి విందా పెదవులను అందుకొని ముద్దు పెడుతూ ఆమె నడుముని నలిపేస్తూ ఆమెలో విరహాన్ని పెంచి పెదవుల్ని వదిలి మెడ పైకి చేరి ముద్దులు పెడుతూ భుజంపై చిన్నగా కొరికి అలా కిందకు చేరి అతడిని ఊరిస్తున్న ఆమె అందాలను బంధిస్తాడు. అతడి చేతులతో వాటిని లాలించి పాలించి ముద్దులు పెట్టి మధ్య మధ్యలో పంటి ఘాటుతో వాటిని లాలిస్తూ కిందకు చేరుతాడు. ఆమె నెలవంకపై పెదవులు నిలిపి ఆమె నాభి కొలతలు కొలుస్తూ చిన్నగా కొరికి విందాతో సాంగ్స్ చేపిస్తాడు రంజిత్. అలా పాదాల దగ్గరికి చేరి పాదాలని ముద్దు పెట్టుకొని ఆ పైనం పై వరకు చేరి విందా చేతుల్ని అతడి చేతుల్లో బిగించి ఆమె పెదవులను అందుకొని ముద్దు పెడుతూ ఆమెలోకి వెళ్ళి ఇద్దరు ఒక్కరిగా మారుతారు. ఇన్ని రోజుల విరహాన్ని చూపిస్తూ ఉంటే రంజిత్ విందా శరీరం అదిరి పడుతుంది. అలా రాత్రి ఇద్దరు సరస విరహంతో రగిలి వాళ్ళ తగ్గించుకొని ఎప్పటికీ ఒకరి కోగిల్లో ఒకరు ఒదిగిపోయేలా నిద్రపోతారు. బయట పక్షుల కిచకిచ ధ్వనులతో మెలకు వస్తుంది. అప్పటికే సమయం 7 దాటింది. వల్లి రానాని చూస్తూ గుడ్ మార్నింగ్ రానా గారు అని అంటూ నుదుటిన ముద్దు పెడితే ఇక్కడ కాదేమో అని పెదవుల్ని అందుకొని ఒక మార్నింగ్ టీప్ కిస్ ఇచ్చి వదిలితే సిగ్గుపడుతూ మీరసలు అంటూ లేచి దుప్పటి చుట్టుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. వల్లి ఫ్రెష్ అయి వచ్చేసరికి రానా లేచి నైట్ ఇద్దరి మధ్య జరిగిన దాని గుర్తుగా అతడి గుండెలపై వాళ్ళ పెదవుల ముద్ర ఇంకా అతడి శరీరానికి వల్లి తలలో ఉన్న పువ్వులు అతుక్కొని ఉంటే అతడి అర్ధాంగితో పొందిన సుఖం ఇంకా అతడు ఆమెపై చేసిన చర్యలకు గర్వపడుతూ లేచి టవల్ చుట్టుకుని బాల్కనీలోకి వెళ్తారు. వేద్, శక్తి, రహి ముగ్గురు వర్కౌట్స్ చేస్తుంటారు. వేద్, సంజు, మధు ముగ్గురిని చూస్తూ గార్డెన్లో వాకింగ్ చేస్తూ కనిపిస్తారు. అతడి ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయినట్టుంది. సంజు శక్తికి ఎవరు లేని శక్తికి ఇప్పుడు ఒక కుటుంబం వచ్చింది. ఇక రహి అతడికంటూ ఈ లోకంలో ఎవరూ లేరు అన్న అతన్ని మర్చిపోయి ఉంటారు కూడా. మధు విశ్వ కూతురు కాదే అని ఇంకా తెలీదు. ఆ నిజం తెలిస్తే బాధగా ఉన్నా హ్యాపీ ఫీల్ అవుతుందేమో మరి. గుడిలో మధుకి రహికి మ్యారేజ్ అంతా ప్రిపరేషన్ ఏం లేదు. మధు మెడలో రహితో హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టించి ఈ రాత్రి వాళ్ళకి మొదటి రాత్రి చేసి రేపు మార్నింగ్ అందరూ సిటీకి వెళ్ళాలది ప్లాన్. ఇక రానా ప్లాన్ రానా వసుంధర గురించి ఒక్కొక్కటిగా అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ తెలియకపోయినా కొన్ని తెలిసాయి. ఇక మిగతా వాటిని కూడా తెలుసుకొని వసుంధర చాప్టర్ క్లోజ్ చేయాలి. ఇక పగతో రగిలిపోతున్న అనంతగాడు, వాడితో రహస్య సన్నాహాలు జరిపే జాక్ వీళ్ళందరినీ క్లోజ్ చేస్తే అప్పుడు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఇకపోతే ఆ మనీ అది ఎప్పుడు ఎవరికి సొంతం కాదు. ఇక రంజిత్కున్న ప్రాణగండం అది శర్మగారిని అడిగి ఏదో ఒక ఉపాయం ఉంటుంది, పరిహారం చేపిస్తే నా కుటుంబం సేఫ్గా ఉంటారు, నా కుటుంబం సంతోషంగా ఉంటే నేను కూడా అని అందరినీ చూస్తూ వెనక్కి తిరగగా మళ్ళీ ఫ్రెష్ అయి చీర కట్టుకుంటూ ఉంటుంది. మిర్రర్ ముందు ఉండి చీర కుచ్చులు పెట్టుకుంటూ ఉంటే అందమైన వల్లి నెలవంక అందంలో దర్శనమిస్తుంది. వెనుక నుంచి నడుము మడతలు కనిపిస్తూ మడతల్లో చిక్కున్న నీటి బిందువులు ఇంకా వీపు మొత్తం పరుచుకున్న వల్లి తడి వెంట్రుకలు విశాలమైన వీపు భాగం కనిపిస్తూ ఉంటే కుదురుగా ఎలా ఉంటాడు రానా. వెళ్ళి వెనుక నుంచి గట్టిగా హత్తుకోగానే సడన్గా అలా హత్తుకోగానే కంగారులో చీర కొంగును వదిలేస్తుంది వల్లి. భుజంపై తలపెట్టి ఆమె ఎదపై రాత్రి అతడు పెట్టిన స్వీట్ బైట్స్ ని చూస్తూ ఇది కూడా బాగుంది, నీ శరీరంపై మచ్చల నన్ను దాచుకోవడం అంటే
కింద పడిన చీర కొంగును తీసుకొని వల్లి చేత్తో రానా పొట్టల్లో కొట్టి గుడికి వెళ్ళాలి కదా పిచ్చి మాటలు కట్టిపెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను కిందకు వెళ్తాను వెళ్ళండి అని రానాని వాష్రూమ్లోకి నెడుతుంది. రానా నవ్వుతూ డోర్ వేసుకొని ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి వల్లి కనిపించదు. బెడ్పై రానా డ్రెస్ పెట్టి వల్లి రెడీ అయి కిందకు వెళ్తుంది. వర్కౌట్స్ చేసి అప్పుడే అందరూ లోపలికి వస్తుంటే వల్లి అప్పుడే మెట్లు దిగుతూ వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ అంటే వేద వల్లిని ఎత్తుకొని ఈ కనకాంబరం కలర్ చీర నీకు బాగుంది డార్లింగ్ అని బుగ్గపై ముద్దు పెడితే సంజు వచ్చి పో అని వేదని నెట్టి వల్లిని హత్తుకుని నా డార్లింగ్ అంటుంది. ఇద్దరు చిన్నపిల్లల్లా వల్లి కోసం పోట్లాడుకుంటూ ఉంటే వేద్ వచ్చి వల్లి చేయి పట్టుకుని లాగి వల్లి భుజంపై చెయ్యి వేసి నా చెల్లి అంటాడు. శక్తి కూడా వచ్చి మా వల్లి అంటే రహి నవ్వుతూ చూస్తుంటాడు. వల్లి అయ్య బాబోయ్ ఆపండి మీరు అని అంటుంది. వల్లి ఆపండి, నేను ఒకరికి మాత్రమే సొంతం కాదు మీ అందరికీ అని అంటే అందరూ వల్లిని గ్రూప్గా హగ్ చేసుకుంటారు. ఆ హగ్లో సంజు మధుని లాగితే శక్తి రహిని లాగుతాడు. అలా అందరూ గ్రూప్ హగ్ చేసుకొని ఉంటే పెద్దవాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమే, వల్లితో రానా పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో అందరి మధ్య సంబంధం ఇంకా గట్టిపడింది. కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైన కుటుంబం మొత్తం కూడా ఒకే చోట ఉండి అన్ని సమస్యలని అధిగమించింది. ఇంకా 3 దుష్ట గ్రహాలు వల్లి కోసం అమర్ వీళ్ళ నలుగురి అంతంతోని అందరూ ఇంకా ఏ బాధ కూడా లేకుండా ఉండగలరు. ఆరు ప్లానెట్ అసలు వల్లి మీద వాడి ఆశలు అలానే ఉంటే రానా చేతిలో వాడి చావు తప్పదు. అమర్ గుర్తున్నాడా? వసుంధర కొడుకు. వసుంధర అది చాలా కేటు. అభి గారిని పెళ్లి చేసుకొని లేని కడుపున్నట్టు అభి గారు ఆమె జీవితాన్ని పాడు చేశాడని అందరినీ నమ్మించి మాధురి గారిని అభి గారిని దూరం చేసి అభి గారి భార్యగా సింహ ఫ్యామిలీలో అడుగుపెట్టింది. అప్పటికే వసుంధరకి మ్యారేజ్ అయి అరూప్ ఉన్నాడు. అది చాలక స్రవంతితో పరిచయం పెంచుకొని స్రవంతి అన్న అయిన వాసుగారితో కూడా బెడ్ షేర్ చేసుకుంది. అంటే 3 మగవాళ్ళని పిచ్చివాళ్ళని చేసిన కిలాడి. మీకు ఇంకో విషయం చెప్పాలి, అసలు దాని ఉద్దేశం చాలా పెద్దది. కథ మొత్తానికి ఆవిడే సూత్రధారి. ఆమె అవసరానికి ఒక్కొక్కరిని పాములా వాడుకుంది. ఒక పోలీస్ అవసరమని ఎప్పటికైనా తన చీకటి సామ్రాజ్యానికి ఒక సిన్సియర్ పోలీసుని పెళ్లి చేసుకుని ఆమె అందంతో ఆమె ప్రేమ మాయలో పడేలా చేసి అతన్ని కూడా చెడు మార్గంలో ప్రయాణించేలా చేసింది. ఇక కొడుకుని డాక్టర్ని చేసి వాడి చేతిలో చాలా మంది ప్రాణాలు పోయేలా చేసింది. అంటే వీళ్ళు నడిపే ఫార్మసీ ఇల్లీగల్. ఇవన్నీ వసుంధర ఒక్కతే చేయడం లేదు, అతనికి తోడుగా ఒకడున్నాడు, వాడు వసుంధర. ఇద్దరు ఇక్కడ వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి ఆ గుడిలో ఉన్న ఇంకో రహస్యాన్ని తెలుసుకున్నారు. అది సంజీవిని. అది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరంలో ఆ మణికంఠ ఆలయంలో ఆ మణి నుంచి వచ్చే వెలుగులో ఏ తీర్థ జలం పెట్టినా అది అమృతంలా మారి చనిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి ఉంటుంది. అది వాళ్ళు రంజిత్ నుంచి సాధించి కోట్లు సంపాదించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం జాక్ కనిపెట్టాడు. వసుంధర జాక్ క్లాస్మేట్స్. ఇద్దరు కూడా 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరి ఎయిమ్ ఒక్కటే, మరణం లేని జీవితం కావాలని. వాళ్ళ నాన్న ద్వారా ఆ మణికంఠ ఆలయం గురించి విని అప్పటి నుంచే ఇద్దరు చాలా ప్లాన్స్ వేసి జాక్ జైతో పరిచయం పెంచుకుంటే ఆ సిటీకి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకా మెడికల్ డాక్టర్ అయిన అరూప్ ఫాదర్ని బుట్టలో వేసుకుని ఆమె అందాలను అతనికి ఎరగా వేసి ఆమె మైకంలో మునిగిపోయేలా చేసి వసుంధర ఏం చెప్పినా చేసేలా చేసి అతడిని ఆమె వలలో చిక్కుపోయేలాగా చేసింది. మణి గురించి రహస్యం కొంచెంగా చెప్పి తన అవసరం కోసం ఆ సింహ కోడలిగా వెళ్ళాలని అతడి హెల్ప్తోనే అభి మీటింగ్ కోసం వెళ్ళిన హోటల్కి తాను కూడా వెళ్ళి అభి గారు తాగిన జ్యూస్లో మత్తుమందు కలిపి అది అతడి వల్ల జీవితం నాశనం అయ్యింది అని చెప్పి సింహ కోడలిగా అడుగుపెట్టింది. అప్పటికే ప్రేమ వివాహం చేసుకున్న వసుధ గారు అభినవ్ గారి జంటను చూసి మళ్ళీ వాళ్ళకు పుట్టే వారసుడు ఈ సింహ ఫ్యామిలీని ఏల్తాడనుకొని భయపడిందే కానీ వసుధ గారు ప్రెగ్నెంట్ అవ్వడం, ఆవిడ కడుపులో ట్విన్స్ ఉండడం అది వసుంధరకి ప్లస్ అయింది. అలా వచ్చిన అవకాశాలని అన్నీ తనకి అనుకూలంగా మార్చుకొని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించి రంజిత్ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తోంది. ఇంకో 9 నెలలకి జరిగే పుష్కరం కోసం ఎదురు చూస్తూ ఉంది. వసుంధర మార్నింగ్నే జాక్ని కలవడానికి వెళ్తుంది. జాక్ అనంత్కి చెప్పి కొంచెం పని ఉందని వసుంధరని కలవడానికి వస్తాడు. ఇద్దరు ఒక పాత గోడంలో కలుసుకుంటారు. జాక్ అని వసుంధర హక్ చేసుకుంటే జాక్ గడు వసుంధర నడుము పట్టుకుని బాగా చిక్కిపోయావు డార్లింగ్ అని అంటే నువ్వేంటి కలర్ వేసుకోవడం లేదా హెయిర్కి, ఇంత వైట్ హెయిర్ అని ఏమైంది, ఏదో చేస్తానని ఎవరినో పంపించారు, ఏమైంది? ఏమీ కాలేదు. అనంతగాడు ఆవేశంలో ఉన్నాడు. వాడికి ఒక అమ్మాయిని సెట్ చేస్తే వాడే మూసుకొని కొన్ని రోజులు వాడి పగని బాధని మర్చిపోతాడు. జాక్ గాడు
మరి నీ మొగుడు, నీ కొడుకు ఏమంటున్నారు డార్లింగ్ అని వసుంధరని ఒడిలోకి లాగితే వాడి షర్ట్ బటన్స్ తీస్తూ ఇంకా కొన్ని నెలలు జాక్ అని జాక్ షర్ట్ తీసి జాక్ని హత్తుకుంటే జాగ్గాడు నవ్వుతూ వసుంధరని బెడ్పై పడుకోబెట్టి మోటు సరసంతో దాన్ని పిప్పి పిప్పి చేస్తాడు. కుమార్ గారు లేచేసరికి వసుంధర గారు కనిపించకపోతే వాళ్ళ మేనల్లుడు అనంత్ని కలవడానికి వెళ్ళిందనుకుంటాడు. ఇక అమర్ జాగింగ్ చేసి లోపలికి వస్తూ గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పి పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వాడి ర్యాక్లో ఉన్న వల్లి ఫోటో తీసుకొని ఐ లవ్ యూ, మిస్ యూ కూడా అని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. అలా స్టార్ట్ అయిన అమర్ కార్కి ఒక అమ్మాయి వచ్చి అడ్డు వస్తుంది. ఏ మెంటల్ అని అంటూ కార్ దిగగానే ప్లీజ్ సారీ, ఆవిడ ప్రెగ్నెంట్, హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి, పెయిన్స్ వస్తున్నాయి, ఈ టైంలో అయినా బేబీ అని అంటే ఓకే రండి అని కారులో ఎక్కించుకుంటాడు. ఆ అమ్మాయి కడుపుతో ఉన్న ఆవిడ చెయ్యి పట్టుకొని ఏమీ కాదండి మీకు, మీరు కంగారు పడకండి అని ఆమె చెయ్యిని నిమురుతూ చెప్తూ ఉంటే అమర్ డ్రైవ్ చేస్తూ అద్దంలో చూడగా ఆమె పెదవులు మాత్రమే కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరిని అంతలా చూడలేదు. ఎందుకు ఆ పెదవుల్ని నేనేంటి, నేను వల్లిని ప్రేమిస్తున్నాను కదా అని ఆ కార్ని హాస్పిటల్ ముందర ఆపి హాస్పిటల్ వచ్చిందనంటే ఆ అమ్మాయి దిగి ప్లీజ్ సార్ ఆవిడ నడవలేకపోతుంది మీరు అని అంటే సరే అని ఆవిడ లిఫ్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తాడు. అమర్ డాక్టర్ అవడంతో అందరికీ అమర్ తెలుసు. సో అమర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇక్కడే డాక్టర్, సో అతడు ఆవిడని నేను చూసుకుంటాను అని అంటే థ్యాంక్స్ అని అమర్ బయటికి వెళ్తుంటే ఆ అమ్మాయి హలో సార్ అని నేను దివ్య అని చేతిని ముందుకిస్తే హాయ్ ఏంటి అని అంటాడు. మీరు నవ్వితే బాగుంటారు, ఎందుకలా అని మూతి పెట్టుకుంటారు అని అంటే పక్కకి తిప్పిన మూతిని చూస్తూ ఇది నన్ను చాలా టెంప్ట్ చేస్తోంది దేవుడా, నేనేనా ఇది, వెళ్ళాలి తొందరగా అని అంటూ కార్ దగ్గరికి వస్తే ఆ అమ్మాయి కూడా అమర్ దగ్గరికి వచ్చి ఏమైంది, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారని అంటే అమర్ ఏంటి నీ బాధ అని వెనుకకు తిరగగా వెనకే ఉన్న దివ్యకి తగలగా అమర్ దివ్య కింద పడిపోతుంటే అమర్ ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కోగానే దివ్య వచ్చి అమర్ని అతుక్కుపోతుంది. అలా తగలగానే ఎదురి ఛాతీకి ఆమె పరువాలు మెత్తగా తగలగా అమర్ బాడీలో కరెంటు పాస్ అవుతుంది. దివ్యకు కూడా ఎలానో అవుతూ ఉంటే అమర్ వైపు చూడలేక చెయ్యి అని అంటే ఏంటి అంటాడు. చెయ్యి అని అంటుంది. నడుముపై ఉన్న చెయ్యిని తీయాల్సిన అసలు లేదు అని ఇంకా గట్టిగా పట్టుకుంటే దివ్య అమర్ వైపు చూస్తూ ప్లీజ్ సార్ అని అంటే ఇది హాస్పిటల్ అని దివ్యను వదిలి మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించకని వెళ్ళిపోతాడు. దివ్య మీ డెస్టినీలో నేనుంటే లేదా నా డెస్టినీలో మీరుంటే మనం మళ్ళీ కలుస్తామని హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. అమర్ మంచోడని అనను కానీ అంత చెడ్డోడు కూడా కాదు. వల్లి రానా అందరూ కలిసి గుడికి వెళ్తారు. రహీ మధు పెళ్లి సింపుల్ గా అందరి సమక్షంలో జరుగుతుంది. తన ప్రేమ తనకి దక్కినందుకు రహీ మధుని గట్టిగా పట్టుకుని థ్యాంక్స్ అని అంటాడు. మధు కూడా రహీ ప్రేమను అర్థం చేసుకోక అతడిని దూరం పెట్టినందుకు బాధపడుతూ సారీ రహీ అంటుంది. వల్లి ఇప్పుడు హ్యాపీ మూమెంట్ అని రహీ మధుతో అంటే అందరూ నవ్వుతారు. అలా రహీ మధు మ్యారేజ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అందరూ కలిసి చేస్తారు. మధుని రహీ కలవకుండా వల్లి వాళ్ళతోనే ఉండనిస్తారు. అలా ఈవినింగ్ అవుతుంది. వల్లి వేద వింద రహీ మధుల కోసం వాళ్ళ రూమ్ ని డెకరేషన్ చేస్తారు. సంజు మధు ఇద్దరు రూమ్ లో ఉన్నారు. సంజు మధుని చాలా అందంగా రెడీ చేస్తుంది. సంజు వైపు చూస్తూ సంజు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అంటుంది మధు. ఎందుకలా అడిగావు అని అంటే నువ్వు రానా అని అంటే మనం ప్రేమించడం ఈజీనే మధు, కానీ మనల్ని ప్రేమించడం ఒకరు అది ఉందే అని తెలుసుకోలేక పిచ్చిదానిలా కొన్ని చేయకూడని తప్పులు చేశా, కానీ ఇప్పుడు శక్తి ప్రేమతో కొత్తగా పుట్టాను. శక్తి ప్రేమ చూశాక నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అతడి ప్రేమకు అర్హురాలేనా అని. కానీ శక్తి నా పాస్ట్ గురించి ఎప్పుడు ఏ విషయం కూడా మాట్లాడాడు. అతడి ప్రేమ మీద నా మీద ఎప్పుడు ఒకేలా ఉంది. నువ్వు చాలా మంచి పని చేశావు. రహీ ప్రేమను యాక్సెప్ట్ చేసి నువ్వు చూడు, రహీ అతడి ప్రేమతో నీ మనసును గెలుపుకున్నాడు అని అంటే రహీని తలుచుకుని సిగ్గుపడుతూ నిజంగా వాడి ప్రేమ ఎలా ఉంటుందో చూశాక అర్థమైంది ప్రేమ అంటే ఇదేనా అని అంటే అప్పుడే ఏం చూసావు, ఇలా నువ్వు చూస్తే అసలు క్షణం కూడా వదలడు, ఇక ఈ రాత్రి నీకు నిద్ర కూడా కరువే అని అంటే పోవే అంటుంది. అప్పుడే వల్లి వచ్చి టైం 8:30 దాటింది, మళ్ళీ ముహూర్తం దాటిపోతుందని మధుని చూసి చాలా అందంగా ఉన్నావని హక్ చేసుకొని మార్నింగ్నే హడావిడిగా ఇవి కిందకి రాకు ఓకేనా అంటే మధు వల్లిని హక్ చేసుకుని థ్యాంక్స్ అంటుంది. థ్యాంక్స్ అవేం వద్దు కానీ రహీ వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళురా అని వేద అప్పుడే లోపలికి వస్తూ మధుని చూసి చాలా బాగున్నావని అంటుంది. వింద పాపం రహీ ఇంత అందాన్ని అంటే అక్క అంటుంది. వల్లి పోవే, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళమేమీ లేవు అని, అయినా మధుకి ఇది మొదటిసారే అయి ఉండదులే
రహీ గారు మధుకి ఇన్ని రోజులు దూరంగా ఉంటాడా ఏంటి? అంటే మధు సిగ్గుపడుతూ ఉంటుంది. అందరూ ఓ అని అంటూ మధుని ఆట పట్టిస్తూ ఉంటే వల్లి అయినా కానీ మెడలో తాళి పడ్డాక మొదటిసారి జరిగే కలయిక ఇది చాలా గొప్పది అని అంటే వేద పాల గ్లాస్ ఇచ్చి వెళ్ళండి. మధు రహీ చాలా వెయిట్ చేస్తుంటాడు అని అంటే మధు సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకుంటే అందరూ ఆ సిగ్గులు రహీ దగ్గరికి వెళ్ళే వరకు దాచుకో అని అంటారు. మధు పొండ్రా మీరు అని వల్లిని హక్ చేసుకుంటే వల్లి మధుని హక్ చేసుకుని ఇక వెళ్దామా అని అందరూ మధుని రూమ్ వరకు పంపించి మార్నింగ్ అంత ఎర్లీగా లేవవలసిన అవసరం ఏమీ లేదులే అని నవ్వుతూ మధుని లోపలికి నెట్టి డోర్ వేసుకో అంటారు. మధు కోసమే వెయిట్ చేస్తున్న రహీ మధు రాగానే మధుని చూసి షాక్ అవుతాడు. మధు రహీ వైపు చూడకుండా డోర్ వేసి రహీ వైపు అడుగులు వేస్తుంటే అద్భుతంగా చూస్తుంటాడు. తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా ఉంది. మధు అని మధు దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటే మధు పాలు రహీ అని అంటే రహీ పాల గ్లాస్ తీసుకొని పక్కకు పెట్టి మధుని గట్టిగా హత్తుకొని జడలో ఉన్న జాజుల వాసన పిలుస్తూ స్లీవ్లెస్ బౌత్ వేసుకోవడం వల్ల వాళ్ళ భుజంపై పెదవులు నిలిపి చాలా హార్డ్గా ఉన్నావంటాడు. ఏయ్ అని అంటే రహు భుజంపై కొట్టి ఇలా అంటారా భార్యని అని అంటుంది. కథ కొనసాగుతుంది. కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.